ఈ సంగతి తెలుసా మీ అందరికీ? మన సీఎం రేవంత్ అన్న తెలంగాణలో పేదరికం లేకుండా చేస్తాడంట. ఎట్లా చేస్తాడో తెలియదు కానీ నిజంగా ఈ మాట వింటుంటేనే మస్తు అనిపిస్తుంది. అయితే నాకు తెలిసిందని చెప్తా, అది ఎంతవరకు మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే రాయేది. ఒక మనిషి మన పేదరికం లేకుండా ఉండాలి అంటే ఆ మనిషికి ఉండడానికి ఇంత ఇల్లు, బతకడానికి ఒక మంచి ఉద్యోగం, తినడానికి తిండి, నిత్యావసర సరుకుల మీద రేట్లు తగ్గించి, అలాగే మంచి విద్య, ఉద్యోగం ఇవన్నీ మంచిగా ఉన్నాయి అనుకోండి, అట్లనే జీతం కూడా కొంచెం మంచిగా ఉందనుకోండి, అప్పుడు ఏ కుటుంబం అయినా సరే తెలంగాణలో పేదరికం అనేది ఉండదు, మంచిగా బతుకుతారు. అవునా కదా? మరి దీనిపైన మీ ఒపీనియన్ చెప్పురి. గిట్లనే కదా, గిట్లుంటేనే కదా పేదరికం అనేది ఉండదు. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు నిత్యావసర సరుకుల మీద రేట్లు, గ్యాస్ల మీద రేట్లు, మంచి ఉద్యోగం ఉండదు, ప్రైవేట్ ఉద్యోగం ఉండదు, గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు. ఉద్యోగం ఉంటే జీతాలు తక్కువ ఉంటాయి, బతుకుతాడు కానీ గొడ్డు చాకరీ చేస్తాడు, ఎప్పుడు గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటాడు. వాడు మాత్రం అసలు ఎప్పుడు సెటిల్ అవ్వడు. మరి పేదరికం కాకపోతే లక్పతలు అవుతారా? దీనిపైన మీ ఒపీనియన్ చెప్పురి మళ్ళీ.